అండి. ఏవిఎస్ రియల్ ఎస్టేట్ అండ్ అప్డేట్స్కి స్వాగతం. ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి రీసెంట్గా జిల్లాలుగా ఏర్పడినటువంటి పల్నాడు జిల్లా నర్సాపేటలో చాలా అద్భుతమైనటువంటి వెంచర్లో ఉన్నామండి. ఇది వచ్చి కాకాని అనే ఊరు. అంటే మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు, పక్కనే కూతవేటు దూరం కూడా లేదండి. మనం ఒక రకంగా ఫైనల్గా చెప్పాలంటే యూనివర్సిటీ జేఎన్టీయు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోనే మనం ఉన్నామండి. ఇది కేవలం కూడా జేఎన్టీయు యూనివర్సిటీకి ఆనుకుని పమిడిపర్రు అనే ఊరు వెళ్తున్నటువంటి రూట్లో మనం జేఎన్టీయు పక్కనే నేషనల్ హైవేకి ఆనుకుని పక్కనే ఒక రూట్ ఉంది. అది ఆల్రెడీ హైవేగా శాంక్షన్ అయింది. ఆ హైవేకి ఆనుకుని ఉన్నటువంటి వెంచర్లోనే మనం ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా మనకు తెలిసిన వాళ్ళు మనకి అప్రోచ్ అయిన తర్వాత ఒక ఎకరం వెంచర్ వేయటం జరిగింది. ఈ వెంచర్లో మొత్తం కూడా ఎకరంలో అయితే మొత్తం మధ్యలో మొత్తం కూడా మీరు ఈ వీడియో చూస్తుంటే ఈస్ట్ వెస్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీలు అన్నీ ఉన్నాయండి. మొత్తం కూడా చుట్టూరు కూడా ఫెన్సింగ్ వాల్తో చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏంటంటే రోడ్డు పోటు కానీ లేదంటే వేరే ఇతర ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. వర్షం పడినా కూడా నీళ్లు నిల్వ ఉండేటువంటి ఏమీ లేకుండా డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా ఏంటంటే కూతవేటు దూరంలోనే కూడా కాదు, ఇంకా ఒక్క 2 అడుగుల దూరంలోనే జేఎన్టీయు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉండటం నిజంగా ఇప్పుడు ఎవరైనా జేఎన్టీయూ యూనివర్సిటీకి 1 కిలోమీటర్ దూరంలో కొనుక్కుందాం, డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు చాలామంది. కానీ మరీ ముఖ్యంగా ఏంటంటే కూతవేటు కూడా కాదు, ఒక 2-3 అడుగుల దూరంలోనే జేఎన్టీయూ యూనివర్సిటీ ఉండటం చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. జేఎన్టీయూ యూనివర్సిటీలోనే మనం ఈ ప్రాపర్టీ ఉందండి. మొత్తం కూడా ఒక ఎకరం ల్యాండ్ వెంచర్ వేయడం జరిగింది. మొత్తం కూడా ఈస్ట్ వెస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ప్రాపర్టీ. సో ఇక్కడ అంతా కూడా చుట్టుపక్కల అంతా కూడా యూనివర్సిటీ కాబట్టి రేపు కాలేజీ డెవలప్ అయిన తర్వాత లేదంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి లెక్చర్స్ కానివ్వండి లేదంటే ప్రొఫెసర్స్ కానివ్వండి వాళ్ళకి కాలేజీలో ఇక్కడ చుట్టుపక్కల ఏమన్నా హౌస్లు రెంట్ కావాలనుకున్నా మనం కొనుక్కుని పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చుట్టూరు కూడా ఫెన్సింగ్ వాల్తో కన్స్ట్రక్షన్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. మొత్తం ఒక ఎకరం వెంచరు. చుట్టుపక్కల ఎక్కడా కూడా వేకెన్సీ లేవు కాబట్టి వీళ్ళు చాలా తక్కువలో ఒక ఎకరంలో వేశారు. కాబట్టి మన వ్యూవర్స్ అందరూ ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అట్లాగే చుట్టుపక్కల అంతా కూడా జేఎన్టీయూ పరిధిలో కాకుండా జేఎన్టీయూకి అక్కడ ఉంది ఇక్కడ ఉంది అనేది కాకుండా మనం కేవలం కూడా పమిడిపర్రు ఊర్లో నుంచి వెళ్తున్నప్పుడు జేఎన్టీయూలోనే ఉంటాం. ఒక ఎకరం పొలం మనం లీజుకి రావడం. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియోలో మీరు చూసుకుంటే 1, 2, 3 ఇట్లా ఫ్లాట్లు వరుసగా వేశారండి. ఇక్కడ ఈ ఫ్లాట్లో మొదటి ఫ్లాట్ వచ్చేసి 600 గజాలు. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు చాలామంది. వాళ్ళకు వచ్చేసి 600 గజాలు వాళ్ళకి వదలటం జరిగింది. అంటే మెయిన్ రోడ్ ఫేసింగ్లో అవతల వచ్చేసి యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రాపర్టీ, యువతల వచ్చేసి మొత్తం కూడా ఒక ఎకరంలో ఉన్నటువంటి. అయితే మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి ఎంత అమౌంట్ అనేది చెప్తానండి. ఇది వచ్చేసి గజం కాదండి, ఇక్కడ సెంట్లో ఉంది. సెంట్ వచ్చేసి కేవలం 4 లక్షల రూపాయలుగా చెప్తున్నారు. అంటే ఇది ఎక్కడంటే వినుకొండ నుంచి నర్సాపేట టు వినుకొండ వెళ్ళే రోడ్లో జేఎన్టీయూ యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. చాలా అత్యాధునిక పరిమాణాలతో వెంచర్ వేయడం కూడా జరిగింది. చుట్టూరు కూడా ఫెన్సింగ్ వేసి తర్వాత సిమెంట్ రోడ్లు, కరెంట్ ప్రొవైడింగ్, తర్వాత వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వెంచర్. కాబట్టి మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారు కనుక మన స్క్రీన్ మీద కనబడుతున్న 70328255 నెంబర్ కనుక కాల్ చేస్తే అన్ని విషయాలు మీకు చెప్పడమే కాకుండా మీకు మొత్తం కూడా వివరంగా చెప్పి ఇది మొత్తం కూడా మీరు తీసుకునేంత వరకు కూడా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు కూడా మా యొక్క ప్రాపర్టీ యొక్క ఏవిఎస్ రియల్ ఎస్టేట్ వారు మీకు ఫుల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. అట్లాగే మీరు మొదటిగా ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్తారు. త్వరలో ఇక్కడ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అమరావతి కూడా డెవలప్మెంట్తో పాటు ఇక్కడ జేఎన్టీయూ రీసెంట్గా నర్సాపేట కూడా జిల్లాగా ఏర్పడింది. జిల్లా నుంచి మొత్తం కూడా చుట్టుపక్కల ఏరియా అంతా డెవలప్ అవుతుంది. అలాంటప్పుడు జేఎన్టీయూ కూడా రావటం మన అదృష్టంగా భావించవచ్చు. ఈ జేఎన్టీయూ లోపల ఉన్నటువంటి వెంచర్ కాబట్టి చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని విషయాలు మీకు చెప్పడం కోసం ఉంటుంది. థ్యాంక్ యూ అన్నాడు.